దుష్టశక్తి అనర్థాన్ని చూసాం. దైవశక్తి పరమార్థాన్ని చూసాం. కానీ అలాంటి వ్యక్తి శ్మశానంలో తిరిగి కనిపించాడు అంటే ఆమె యొక్క వేషధారణ, ముఖ తేజస్సు, ఆ సాధు ఆత్మలతో మాట్లాడిన తీరు, వాళ్ళే స్వయంగా మన సమస్యను తీర్చడానికి మన ఇంటికొస్తే హలో గైస్! వెల్కమ్ టు స్టోరీ ఏంటంటే షార్ట్ సీరీస్ ఎపిసోడ్ 12. ఆ స్వామీజీ కూడా శివాలయం దగ్గర ఉంటా రమ్మని చెప్పాడు ఆ రోజు. కానీ శివాలయం దగ్గరికొస్తే ఎవరు లేరు. ఆయన ఆచూకీ కూడా ఎవరు చెప్పలేదు. ఇవన్నీ చూస్తుంటే నాకొకటి అర్థమవుతుంది. మీకు కనిపించిన సోది చెప్పేవాడు ఊర్లో మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఎవరు ఆమె గురించి చెప్పలేదు. అలాగే స్వామీజీ కూడా శివాలయం దగ్గర లేడు. ఆ ఊర్లో గూడా అతని గురించి ఏ సమాచారం లేదు. కానీ అలాంటి వ్యక్తి శ్మశానంలో తిరిగి కనిపించాడు అంటే, మీకు కనిపించిన సోది చెప్పే ఆవిడ, ఈ స్వామీజీ, శివపార్వతులైతే వాళ్ళే స్వయంగా మన సమస్యను తీర్చడానికి మన ఇంటికొస్తే, మీరు చెప్పేది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అల్లుడు గారు. ఆ రోజు ఆమె మాట్లాడిన తీరు, ఆమె యొక్క వేషధారణ, ముఖ తేజస్సు నిజంగా సోది చెప్పే ఆవిడలా అయితే నాకు కనిపించలేదు. అలాగే ఈ సాధువు ఇంట్లోకొచ్చిన తర్వాత ఆయన శంఖం ఊది, గంట కొట్టి ఇవన్నీ చేసిన తర్వాతే వీణాలో మార్పు మొదలెట్టి తనలో భయాన్ని చూసాం. ఆ సాధువు ఆత్మలతో మాట్లాడిన తీరు, ఆ మాటలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా వచ్చింది శివపార్వతులేమోనని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అల్లుడు గారు. అయ్యా! శివయ్యా! నన్ను కరుణించడానికి నా ఇంటికి వచ్చేసావా? నేను తెలుసుకోలేకపోయానే. అయ్యా! శివయ్య! నన్ను క్షమించయ్యా! ఎప్పుడు మాతోనే ఉండయ్యా! అని చెప్పేసి అని దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకుంటాడు. ప్రతాప్‌కి దైవభక్తి మనసులో మొదలయ్యి వాళ్ళ అత్తగారితో ఇలా అంటాడనమాట. దుష్టశక్తి అనర్థాన్ని చూసాం. దైవశక్తి పరమార్థాన్ని చూసాం. ఇక నుంచి నాలోనే కాదు, నా పిల్లల్లో కూడా దైవభక్తి పెరిగేలా పెంచుతాను అని అంటాడు. అక్కడి నుంచి ప్రతి సోమవారం తన పిల్లల్ని తీసుకొని శివాలయానికెళ్ళడం మొదలెడతాడు. తన కూతురికొచ్చిన సమస్య వల్ల దేవుడిని నమ్మని ప్రతాప్ దైవభక్తుడిగా ఎట్లా మారాడు అన్నదే ఈ పార్వతీపురం సిరీస్ యొక్క నీతి. ఇంక అప్పటినుంచి వీణ కూడా పొద్దున్నే లెగిసి ఇంట్లో పూజ చేసి దీపములకిచ్చి వాళ్ళ అమ్మ చేసిన దాన్ని తను కూడా కంటిన్యూ చేస్తూ ఆ ఇంట్లో ఎప్పుడు దైవభక్తి, దైవ పూజలతో ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. అలా వీణలో వచ్చిన మార్పును చూసి తన కూతురులోనే తన భార్యను చూసుకుంటూ ఉండేవాడు ప్రతాప్. నెక్స్ట్ వీడియోలో ఇంకో స్టోరీతో కలుద్దాం. అప్పటి వరకు లైక్, సబ్స్క్రైబ్, ఫాలో అండ్ షేర్ ది కంటెంట్.